శ్రీమాత్రే నమః. శ్రీమద్ రామాయణ కల్పవృక్ష అయోధ్యాకాండ పాదూఖండ గ్రీవాభంగ వ్యాఖ్య 44వ ధ్వనిముద్ర 431వ పద్యం నుంచి 440వ పద్యం వరకు సభ్యులందరికీ నమస్కరించి, నేడు మా అమ్మ కాశ్యప గోత్రవతి శ్రీమతి పూర్ణాంబ గారి పుణ్యతిథి. ఆ ఏర్పాట్లలో కొంచెం ఆలస్యం అయింది. శ్రీమతి పూర్ణాంబ గారి పేరుని మీరందరూ వినటం వలన ఆమెకు ఉత్తమోత్తమ లోకాలు కలుగుతాయనే ఉద్దేశంతో ధర్మశాస్త్ర వచనాన్ని అనుసరించి ఆమె పేరుని ఇక్కడ స్మరిస్తున్నాను. నిన్నటి వ్యాఖ్యలో కూడా ఇట్లాగే తొందరలో ఈ మృచ్చర శబ్దాన్ని సూర్యాంధ్ర నిఘంటు ఇచ్చింది. అయితే అది ఉండి లేనట్టుగా కనిపించే శబ్దం. ఇది అస్థినాస్తి విచికిత్స నాస్తిక వాదం సందర్భంలో దాన్ని విశ్వనాథ వారు ప్రయోగించడం విశేషం. నేను హడావిళ్ళు దాన్ని గమనించలేదు. దాన్ని తెలియజేస్తూ ఈ రోజున అప్పటి వరకు జాబాలి మాట్లాడినటువంటి మాటలకు రాముడికి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినట్లుగా అక్కడ వాల్మీకి చెప్పలేదు. తర్వాత ఆయన కోపం వచ్చినట్టు క్రుద్ధమాజ్ఞాయ రామంతు వశిష్ఠ అని 110వ సర్గలోను అట్లా 1-2 చోట్ల రాముడికి కోపం వచ్చిన విషయాన్ని చెప్పారు. అందువలన దాన్ని విశ్వనాథ వారు ఒక నాటకీయతతో వెంటనే అప్పటికప్పుడు అది కనపడాలి, తర్వాత ఎప్పుడో కాకుండా అనే ఉద్దేశంతో ఆ కోపం రావటము, ఆయన పెదవి చిట్లేటట్టు పళ్ళు పట్టపట్లాడించినట్లుగాను అటువంటి అంత కోపం వచ్చింది నాస్తికవాదంతో అని దాంతో ప్రారంభించి, ఏమయ్యా సాకేత గ్రామము మరలింప నన్నుగాని అనేదో నీ మనసే అట్టిదియో సామీచీన్యంబు పొసగజాలదు వీనన్ అని రాముడు జాబాలితో మాట్లాడుతూ, ఏమయ్యా సాకేతానికి నన్ను తీసుకెళ్ళటానికి సాకేత గ్రామము మరలింప నన్ను గాని అంటే నన్ను సాకేత గ్రామానికి మరలించడానికి అనేదో, అందుకు ఇట్లా మాట్లాడుతున్నావా? నీ మనసే అట్టిదియో, అసలు నిజంగా నువ్వు అట్లాంటి వాడివేనా? సామీచీన్యంబు పొసగజాలదు వీనన్. ఈ రెండిట్లోనూ సామీచీన్యం అనేది అంటే ఏది సరైంది అనేది పొసగట్టలేదు. అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళటం కోసం ఇట్లా మాట్లాడితే అని ఉపయోగం ఉంటుందేమని మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మనసు ఇట్లాంటిది అనేది నేను ఏది సరైన విషయం అనేది తెలుసుకోవడానికి వింతగా ఉంది. ఎందుకంటే ఇది నువ్వు మాట్లాడేటువంటిది ధర్మ భిన్నమైనది, అవైదికమైనది. పురుషునకెల్లెడన్ విషయభోగమి ముఖ్యమయేని యౌవనంబురలిన లేదు భోగం అదియుంగన బాల్యమునందు లేదు దుర్మరణము సర్వదా నిలుసు మానిసి మాటలు నేర్చు జంతువై వరలుట కాదే నీవనిన వాదన వెంబడి జన్న భోగికిన్. జాబాలి చెప్పటం ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు మనం అనుభవించాలి, కానీ ఎక్కడో లేని దాని గురించి దూరంగా ఉన్న దాని గురించి ఆలోచించడం ఏమిటి? అది దూస్తే గుప్పెడు కూడా కాదు, ఇట్లా మాట్లాడాడు. దానికి రాముడు ఏమంటున్నాడంటే, ఈ విషయభోగమే ముఖ్యమైనట్లయితే
విషయభోగం అంటే ఇంద్రియములకు సంబంధించిన భోగం. అదైతే అది ఎంతకాలం ఇంద్రియములు ఎంతకాలం సహకరిస్తాయి, ఎంతకాలం ఇంద్రియ భోగం మీకు ఈ దేహం అనుకూలము అంటే యవ్వనంబు ఉరలినన్, అంటే యవ్వనం పోతే భోగం లేదు. యవ్వనంలో ఉన్నంతసేపే ఏ ఏ ఇంద్రియంతో అయినా భోగించాలనేటువంటిది ఆ భోగించే శక్తి అవి ఉంటాయి. కాబట్టి యవ్వనం పోతే భోగశక్తి లేదు. అది కన్నా బాల్యమునందు లేదు. అదే బాల్యంలో కూడా లేదు. పసితనంలో కానీ చిన్నతనంలో ఏదో వాడు తినాలని తినటమో లేకపోతే ఎట్లా ఈ రకమైన అంగరంగ వైభవాలని ఏది అనుభవించాలన్నా బాల్యంలోనూ కుదరదు, యవ్వనం వెళ్ళిపోయిన తర్వాత కుదరదు. ఈ కాస్త మధ్యలో ఇదంతా దుర్మరణము సర్వదా నిలుసు. పోనీ మనిషి ఎవరు ఎప్పుడు చచ్చిపోతాడనేది దానికి ఏమీ హద్దు లేదు. దుర్మరణం అనేది ఎప్పుడు ఉంది. కాబట్టి నువ్వు చెప్పే మాట ప్రకారం మనిషి మాటలు నేర్చిన జంతువులాగా, అంటే జంతువులు ప్రవర్తించినట్లుగా అనమాట. మనిషి మాటలు నేర్చు జంతువై వరలుట కాదే నీవనిన వాదన వెంబడి చన్న భోగికి. నువ్వు అన్నవాదం ప్రకారం వెళ్ళే భోగి బ్రతుకు ఎలాంటిది అంటే మాటలు నేర్చిన జంతువు లాంటిది అని ఇక్కడ వాల్మీకి సత్యవాక్యాన్ని గురించి భవాన్ మే ప్రియకామార్థం వచనం యది ఉక్తవాన్ అకార్యం కార్య సంకాశం. నువ్వు చెప్పేటువంటి మాటలు అకార్యములైనవి కార్యముల వలె కనిపిస్తున్నాయి, చేయదగినవిగా కనిపిస్తున్నాయి అని చెప్పాడు. ఇంకా అపథ్యం పద్య సన్నిభం, అపథ్యమైనటువంటిది అంటే ఆచరించదగినటువంటిది, ఆచరించదగినట్లుగా అనిపిస్తున్నది అనేదానికి విశ్వనాథ వారు ఈ విధంగా ఏ వయస్సులో మనకి ఇది కుదురుతుంది, దీన్ని ఇక్కడ ఆ వాల్మీకి హృదయాన్ని ఇట్లా విశ్లేషించారు. ఇది సహజంబు జంతువులకు ఇంద్రియ సంచయము ఎట్లులాగునయ్యది పథమందువేని. మహానది వారి సముద్రమేగు నీవది అరికట్టి క్షేత్రముల యందున పంటకు తెత్తువు. అట్లుగానుదువును పంటకు ఇంద్రియ సమూహమును అడ్డము కట్టి నిల్పినన్. మాటలు నేర్చిన జంతువు మనిషి నీవు చెప్పినట్టు చేసేవాడు అని నేను అన్నాను. అంటే నువ్వు అంటావు ఇది సహజంబు జంతువులకు అని. జంతువుల మనిషి కూడా జంతువే, ఇది జంతువులకు సహజం. ఇంద్రియ సంచయం ఎట్లా లాగితే అదే దారి అని నువ్వు అంటావేమో. పదము అందువు ఏని, మన ఇంద్రియములు ఎట్లా చెబితే అట్లా వినాలి అని నువ్వు అంటే దానికి నేను ఈ ఉపమానం కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పింది. మహానది వారి సముద్రమేగు. మహానది వారి, మహానదులు పెద్ద పెద్ద నదులు గంగా యమున గోదావరి ఇటువంటి నదుల యొక్క నీరు ఎక్కడికి పోతుంది? సముద్రానికి పోతుంది. సముద్రమేగు నీవది అరికట్టి, ఆ నీళ్లు సముద్రానికి పోయే వాటిని నువ్వు అడ్డుకట్టలు వేసి పొలాలకి మళ్లించినట్లయితే క్షేత్రముల యందున పంటకు తెత్తు. వాటిని పొలాలకు మళ్లించి నువ్వు పంటలు పండిస్తున్నావు. మరి నీళ్లు పోయే వాటిని పోనేవాళ్ళుగా నువ్వు ఎందుకు అడ్డుకట్టి ఎందుకు మళ్ళిస్తున్నావు? అట్లుగా నుదుగును పంటకు ఇంద్రియ సమూహమును. ఇంద్రియ సమూహాన్ని కూడా అడ్డము కట్టి నిలిపినన్. వాటి దారిన అవి ఇంద్రియములు అట్లా వెళ్లకుండా వాటిని అడ్డం కట్టి మనం నిలిపినట్లయితే అవి కూడా పంటను మనకిస్తాయి. అట్లుగా ఒదుగును పంటకు. మరి మానవ జన్మ యొక్క ఫలితం, ప్రయోజనం, పంట అట్లా లభిస్తుంది. నీళ్ళని పోయే నీళ్ళనేమో ఆపి అడ్డుకట్ట వేసి పంటలు పండిస్తావా? నీ ఇంద్రియములు నువ్వు ఆపుకోకపోతే ఎట్లా కుదురుతుంది అని ఈ ఉపమానంతో చెప్పారు. ఇంకా ఒదిగించున్ పరలోక సౌఖ్యములు పెళ్ళూరించున్ సత్య ధర్మ దయా శౌచములందు సత్యము సదారంభంబు సత్యంబునందొదుగున్ లోకములెల్ల ఈశ్వరుడు లేడొక్కండు సత్యంబె ఉన్నది సత్యంబగు మాట అర్థము జగన్నాథంబు నిత్యంబగున్. ఈ 109వ సర్గలో
సత్య విశేషాన్ని, సత్య మహాత్మ్యాన్ని దీని గురించి చాలా విశేషంగా వాల్మీకి చెప్పి ఉన్నారు. దాన్ని మొత్తం సమన్వయిస్తూ ఈ పద్యంలోకి ఆ సత్య వైభవాన్ని చెబుతూ అక్కడ సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ సదాశ్రిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం అని వాల్మీకి సమీక్షించిన దాన్ని, ఒదిగించున్ పరలోక సౌఖ్యములు పెళ్ళూరించున్, పరలోక సౌఖ్యాలను ఇస్తుంది సత్యం అనేది. పెళ్ళూరించున్, ఊరించుచున్, పెళ్ళు ఊరించుచున్, మనను ఊరిస్తూ పరలోక సౌఖ్యాలను ఇస్తాయి. ఏమిటంటే సత్య, ధర్మ, దయ, శౌచములు. వీటిల్లో సత్యం అనేది మనను తొందరగా పరలోకానికి పరలోక సౌఖ్యములు. సత్యము సదారంభంబు, ఎప్పుడు దాన్ని తర్వాత ఎప్పుడో మొదలు పెడదామంటానికి వీల్లేదు, ఎప్పటికప్పుడు సదారంభంబు. సత్యంబునందు ఒదుగును లోకములెల్లా, సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ సదాశ్రిత. కాబట్టి సత్యంబునందు ఒదుగును లోకములెల్లా, ఈశ్వరుడు లేడొక్కండు, సత్యమేవ ఈశ్వర అని వాల్మీకి అన్నారు. ఈశ్వరుడు లేడు, ఒక్కండు సత్యంబే, సత్యమే ఈశ్వరుడు అని ఇక్కడ విశ్వనాథ వారు అన్నారు. ఉన్నది సత్యంబగుమాట అర్ధము జగన్నాథంబు నిత్యంబుగన్. కాబట్టి ఉన్నది సత్యమే, ఆ సత్యమే జగన్నాథమైనటువంటిది. దాని అర్థము ఈ సృష్టి మొత్తానికి జగత్పతి జగన్నాథము అనగా ఈ సృష్టి మొత్తానికి అధిపతి అయినటువంటిది, అది ఈశ్వరత్వం కలిగినటువంటిది సత్యమే అని ఖచ్చితంగా రాముడు చెప్పాడు. జనకుండెవ్వడు పుత్రుడెవ్వడు సమస్తంబైన ఈ ధాత్రి పొందెను భోగింపు మనంగనే పగిది పొందెన్ ధాత్రి. ఆ తండ్రి బిడ్డనుగా నన్నను పొందే, ఆ తండ్రి బిడ్డనుగా నన్నను పొందే సత్యమిది అడ్డాదిడ్డముల్ పల్కినన్ పల్కినన్ తనకున్ మోసముగాక నిత్యమగు సత్యం బేగతిన్మాసడిన్. తండ్రి ఏమిటి, కొడుకు ఏమిటి, నా పితానాస్తి మాతానాస్తి ఇవన్నీ చెప్పాడు జాబాలి. దానికి రాముడేమంటున్నాడంటే, జనకుండెవ్వడు పుత్రుడెవ్వడు సమస్తంపైన ఈ ధాత్రి పొందెను భోగింపు మనంగా. జనకుడెవడు, కొడుకెవడు, తండ్రి ఎవడు, ఈ ధాత్రి అంతా నీకు వచ్చింది, దీన్ని అనుభవించు అని అంటే, ఏ పగిది పొందేన ధాత్రి, నాకు ఎట్లా వచ్చింది ఇది? ఆ తండ్రి బిడ్డను గానని నన్ను పొందే, నేను ఆ తండ్రి కొడుకును కాబట్టి నాకు వచ్చింది ఇది. సత్యం ఇది సత్యం. నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. అడ్డాదిడ్డములు పలికినను తనకును మోసముగాక. ఈ అడ్డదిడ్డంగా పలికేటువంటి వాడికి నాశనం మోసం తప్ప. నిత్యముగు సత్యంబు ఏగతిన్మాసిడి, ఈ సత్యము నిత్యమైనది, అది ఎక్కడికి పోతుంది? తనను తాను మోసం చేసుకోవచ్చు, లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ సత్యము నిత్యమైనది, అది ఎక్కడికి పోతుంది అని ఆ మాట కూడా ఇక్కడ దాని గురించి చక్కగా చెప్పాడు. ఆ తర్వాత పరమైక్ష్వాకు పరంపరాగత పరివాహాను సంప్రాప్తమౌ ధర సత్యంబును భూని నేనును పరిత్యాగంబు కావించితిన్. భరతుండైనను సత్య సంశ్రయముచే బాధింపగాబడ్డ ఈ తెరువై వచ్చెను సత్యహీనమతి చందున్ క్లిష్టలోకంబులన్ అని. పరమైక్ష్వాకు పరంపరాగత పరివాహాను సంప్రాప్తం, ఇక్ష్వాకుల నుంచి పరంపరగా వస్తున్నటువంటిది పరివాహం. ఇది ఒక ప్రవాహంగా మా వంశం తరతరాలుగా వస్తుంది. ఈ సంప్రాప్తమైనది నేల, ఈ ధర. సత్యంబును భూని నేనును పరిత్యాగంబు కావించితిని, ఆ దానిని నేను సత్యవాక్యం కోసం నేను పరిత్యాగం చేశాను, నేను వదులుకున్నాను. భరతుండైనను, భరతుడు తీసుకోవడం ఎందుకు తీసుకోవాలంటే సత్యం కోసం తీసుకోవాలి. నేను ఎందుకు వదిలానంటే సత్యం కోసం వదిలాను. భరతుండైనను సత్య సంశ్రయమిచ్చే బాధింపగాబడ్డ ఈ తెరువై వచ్చాను. దానివలన అది అతనికి బాధ కలిగి, అన్నగారు ఉన్నాడు నేను ఎందుకనే దాంతో ఇట్లా జరిగింది ఇదంతా. కాబట్టి భరతుడు రాజ్యం తీసుకోవడానికి, నేను తీసుకుపోవడానికి దీనికి అంతటికీ కారణం ఈ తెరువై వచ్చాను. దీనివల్ల సత్యం వలన వచ్చింది ఇదంతా కూడా.
కాబట్టి సత్యమే నిలబడాలి. సత్యహీనమతి చందున్ క్లిష్టలోకంబులన్. సత్యహీనమతి అయినవాడు ఖచ్చితంగా క్లిష్టమైనటువంటి లోకములకు వెళతాడు. కనుక సత్యమేవ జయతే, సత్యమునే రక్షించాలి, సత్యమునే కాపాడాలి, నేనైనా భరతుడైనా అని అంత ఖచ్చితంగా రాముడు తన వాదాన్ని వినిపిస్తున్నాడు. ఆ తర్వాత అని మరియు కోపంబున ఇట్లనియే. ఆ కోపం రాముడికి తగ్గలేదు అనేది కల్పవృక్షంలో మాటిమాటికి మొదటి ప్రారంభం నుంచి మధ్యలో చివరిలో ఈ కోపంబున ఆ ధర్మాగ్రహం. ఇట్లనియే సత్యధర్మ పరాక్రమంబులు భూతానుకంపము ప్రియవాదిత్వము ద్విజ దేవాతిథి పూజకంబు త్రిదివంబునకు మార్గమని పెద్దలు చెప్పుదురు. ఇవంతా 109వ సర్గలో ఉన్న సమాచారం. సత్యధర్మ పరాక్రమములు భూతానుకంపము ప్రియవాదిత్వము ద్విజ దేవాతిథి పూజకంబు త్రిదివంబునకు మార్గమని పెద్దలు చెప్పుదురు. కాబట్టి ఇవన్నీ స్వర్గహేతువులని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణులు ఈ మార్గమున ఉత్తమలోక ప్రాప్తిని కాంక్షించుతున్నారు. ఇక్కడ క్షత్రియులు మొత్తం సమస్త మానవులు కల్పవృక్షంలో బ్రాహ్మణులు అని, ఎందుకంటే జాబాలితో మాట్లాడుతూ జాబాలిని ఉద్దేశించి చెబుతున్నాడు రాముడు. అందువలన ఇక్కడ ఈ బ్రాహ్మణులు ఈ మార్గమున ఉత్తమలోక ప్రాప్తి కాంక్షించుతున్నారు. ధర్మపథాపేతుని నాస్తికుని ఇట్టి మార్గమునందున్న నిన్ను గ్రహించిన నా తండ్రి కర్మను నేను నిందించుచున్నాను. చోరుడెట్టివాడో బుద్ధుడెట్టివాడు, పండితుడు నాస్తికుడైన బుద్ధునకు అభిముఖంబుగా చరింపడు. నీ పూర్వులు శుభకర్మలు చేసి సత్పురుషులైనందులకు మీ కులంబున రాఘవుల ఆశ్రయంబు కలిగే. నీవు ఈ ఆశ్రయ అనర్హుండవు. ధిక్ అన్న రామచంద్రునితో జాబాలి ఇట్లనియే. ఆ సన్నివేశం అక్కడున్న వాటినన్నింటినీ ఒక పెద్ద వచనంలోకి తీసుకొచ్చారు కల్పవృక్షంలో. ఈ సత్యధర్మ పరాక్రమాలు ఇవన్నీ కూడా మానవుడికి ప్రియవాదిత్వం ఇవన్నీ స్వర్గహేతువులు అని చెప్పారు. కాబట్టి బ్రాహ్మణులు ఈ మార్గమున ఉత్తమలోక ప్రాప్తి ఇట్లా పొందాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. మరి ఇది ధర్మపథం. ఈ ధర్మపథమునకు అపేతుడైన వాడు, దూరంగా ఉన్నటువంటి నాస్తికుడిని ఇట్టి మార్గం, నువ్వు ఇటువంటి మార్గంలో ఉన్నావు, నీ మాట ధోరణి చూస్తే నువ్వు ధర్మపథాపేతంగా ఉంది. ఇట్టి మార్గమునందున్న నిన్ను గ్రహించిన ఇటువంటి వాడిని, నిన్ను దగ్గరకు చేర్చుకున్నటువంటి నా తండ్రిని చేసిన పనిని నేను నిందిస్తున్నాను అని అన్నారు. ఇక్కడ వ్యాఖ్యాతలు అంటే రాముడు తండ్రిని నిందించడం కాదు, తండ్రి చేసిన పనిని నిందించడం. ఆయన చేసిన పని అంటే నీలాంటి వాడిని చేర్చుకోవడం అనేది సరైన పని కాదు అని తండ్రిని గురించి అక్కడ ఆ ప్రస్తావన జరిగింది అని చెప్పారు ఆయన. కనుక నీవు నా తండ్రి కర్మను నేను నిందించుతున్నాను, నా తండ్రి చేసినటువంటి పని సరైంది కాదు అని అర్థం అన్నమాట. ఆయన నీలాంటి వాడిని చేర్చుకోకూడదు అంటే దాని నుంచి మనందరం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. నిందామ్యహం కర్మకృతం పితుస్తత్ యస్త్వామగృహ్ణాత్ విషమస్త బుద్ధిం. కనుక మనం అటువంటి వారిని దగ్గరకు చేర్చకూడదు అని మనందరికీ లోకానికి సందేశం అన్నమాట. నేను నా తండ్రి చేసిన పనిని నిందిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా విశ్వనాథ వారు నా తండ్రి కర్మను నేను నిందించుతున్నాను అన్నారు. తెలుగులో ఇట్లా అనటం వలన ఆయన చేసిన పని అని ఒక అర్థం, ఆయన కర్మ ఇట్లాంటిది అని మన తెలుగులో కర్మను మరొక అర్థంలో వాడతాం, దాంట్లో ఉండేటువంటి ధ్వని. కాబట్టి విశ్వనాథ వారు దాన్ని అదేవిధంగా నా తండ్రి కర్మను నేను నిందించుతున్నాను అన్నారు. ఇక్కడి నుంచి ఒక చర్చనీయాంశం, చోరుడు ఎట్టివాడో బుద్ధుడు అట్టివాడు, పండితుడు నాస్తికుడైన బుద్ధునకు అభిముఖంబుగా చరింపడు అని రాముడు
జావాలితో అన్నారు. ఇక్కడ ఇది ఈ శ్లోకాలు ఇక్కడ ఉన్నది ఇది ప్రక్షిప్తమా ఏమిటి అనే దాని మీద ఇంక వాసుదాస్ గారు అంతకుముందు ఉండేటువంటి వ్యాఖ్యానాల్లో చర్చలు జరిగి, అంటే బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అయి ఉంటే, బుద్ధుడు ఆయనది బౌద్ధమత నాస్తికవాదం అయితే, ఆయన కలియుగంలో ఉన్నవాడైతే ఇది త్రేతాయుగంలో దీని గురించి ఎట్లా చర్చ జరిగింది అంటే, దానికి ధాతా యథా పూర్వం అకల్పయత్తని అనేక యుగాలు మహాయుగాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ త్రేతకు ముందు జరిగినటువంటి కలియుగంలో ఉండే బుద్ధుడని కానీ ఇట్లా వ్యాఖ్యానాలు జరిగాయి. వాటిల్లో ఇప్పుడు అయితే ఇక్కడ విశ్వనాథ వారేమో ఈ మాటని చక్కగా చోరుడెట్టివాడు బుద్ధుడెట్టివాడు అని, అది వాల్మీకి చెప్పినటువంటి మాటే. యథాహి చోరః స తథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి అని స్పష్టంగా రామాయణంలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణంలో ఉన్నది. యథాహి చోరః స తథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి అనేది వాల్మీకి ఏ హృదయంతో ఏ ఉద్దేశంతో చెప్పి ఉంటారు. ఇది ఈ శ్లోకం తర్వాత జరిగిన ప్రక్షిప్తమా అనే వాదం ఏమిటి, వీటన్నిటికీ సమన్వయంగా ఇప్పుడు ఇక్కడ యథాహి చోరః, చోరుడెట్టివాడు బుద్ధుడు ఎట్టివాడు. ఇక్కడ బుద్ధుడు అంటే జ్ఞానమును పొందినవాడు అనగా జ్ఞాని. మరి అతను దొంగలాంటి వాడు ఏమిటి, చోరుడు ఎట్లాంటి వాడు అంటే తన మాటలతో మన మనస్సుని దోచుకుంటాడు. ఇక్కడ బౌద్ధ మతం నాస్తికం, అసలు దానికి ఇది ప్రక్షిప్తం, ఇదంతా తీసేస్తే ఇక్కడ చోరుడెట్టివాడు బుద్ధుడెట్టివాడు అని వాల్మీకి అన్నారు. యథాహి చోరః స తథాహి బుద్ధః అని. కాబట్టి ఇక్కడ అంటే వైద్యుడి విషయంలో అటువంటి వాటి కూడా కొన్ని చోట్ల వైద్యులతో జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటివి కూడా చెప్తారు. భరతుడితో చెప్పినప్పుడు రాముడు అంటాడు. కాబట్టి అంటే ఆ వృత్తిలో ఉన్న వారిని ఎంతో గౌరవించాలంటారు. కానీ వారి వలన జరిగేది ఏమిటి అంటే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెబుతారు. అది అందువలన వాల్మీకి రామాయణంలో అటువంటి ఎన్నో రహస్యాలు. కనుక ఇక్కడ చోరుడెట్టివాడు బుద్ధుడెట్టివాడు అని వాల్మీకి చెప్పిన మాటనే విశ్వనాథ వారు కూడా చెప్పారు. ఈ చౌర్యం ఏమిటి, ఆ బుద్ధుడు ఏమిటి అంటే, ఈ బుద్ధుడిని మనం బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు అనుకోకుండా, బుద్ధుడు అంటే జ్ఞానమును పొందినవాడు, జ్ఞాని అయినవాడనే కాబట్టే కదా సిద్ధార్థుడికి బుద్ధుడు అనే పేరు వచ్చింది. కాబట్టి మరి ఈ బుద్ధుడు జ్ఞాని అంటే జ్ఞానవంతుడైన వాడు ఏం చేయగలంటే తన మాటలతోటి, తన వాక్చమత్కారాలతోటి, ఆడంబరంతో ఎదుటి వాళ్ళ మనస్సుని దోచుకోగలడు. అందువలన చోరుడు. ఎటువంటి వాడు మనకి ఎదురుకుండా కనపడుతూ తీయగా మాటలు చెబుతూ ఎట్లయితే మన దగ్గర నుంచి దొంగిలించుకుపోతాడో, ఇది బుద్ధుడు కూడా అటువంటి వాడనే అర్థంలో అది శ్లేషగా అన్నా ఏమన్నప్పటికీ కూడా మనం అసలు ఆ జోలికి వెళ్లకుండాను ఇట్లా చెప్పచ్చు. పండితుడు నాస్తికుడైన బుద్ధునికి అభిముఖంబుగా, ఇక్కడ తథాగతం నాస్తికమత్ర విద్య అని వాల్మీకి శ్లోకం అక్కడ ఉన్నదానిని మళ్ళీ తథాగతుడు అంటే బుద్ధుడని, అసలు ఆ పేరు తేకుండా విశ్వనాథ వారు పండితుడు నాస్తికుడైన బుద్ధునికి అభిముఖంబుగా చరింపడు అన్నారు. నాస్తికుడైన బుద్ధునికి అన్నాడు. అతడు బుద్ధుడే, జ్ఞానియే, కానీ నాస్తికుడైన బుద్ధుడు. కాబట్టి పండితుడు అటువంటి బుద్ధునికి అభిముఖంగా వెళ్ళడు అనేది మనకి దశావతారములలో బుద్ధావతారం ఒకటి ఉన్నదని, అంటే అతడు ఈ బుద్ధుడు కాదని, దీని మీద మరి వేరే పురాణములలో మరొక బుద్ధుడు, ఆయన కూడా ఈ విధంగా చేసిన కథాభాగాలు అవన్నీ ఉన్నాయి విశేషంగా చెప్పుకోవడానికి. కనుక నాస్తికుడైన బుద్ధుడు, మరి దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించిన మరొక బౌద్ధ అవతారం బుద్ధావతారం ఉన్నట్టుగాను ఇవన్నీ అట్లా ఉండిపోయేటట్టుగా పండితుడు నాస్తికుడైన బుద్ధునకు
అంటే ధర్మ వేద భిన్నమైనటువంటిది నాస్తికం. కాబట్టి అటువంటి వాడు ఎంత జ్ఞాని అయినా సరే పండితుడు అభిముఖంగా అతని ఎదురుగా చరింపడు. నీ పూర్వులు చాలా మంచివాళ్ళు కాబట్టి పరంపరగా మీరు మా దగ్గర ఉంటున్నారు. నీ పూర్వులు శుభకర్మలు చేసి సత్పురుషులైనందులకు మీ కులంబున రాఘవుల ఆశ్రయము కలిగే. మీ తాత ముత్తాతలందరూ అటువంటి వారు సత్పురుషులు అవ్వటం వలన మీకు మా ఆశ్రయం కలిగింది. నీవు ఈ ఆశ్రయం అనర్హుండవు దిక్ అన్నాడు. ఈయన ఒక రాజవంశం చెందిన ఒక రాజు స్థాయిలో చెబుతున్నాడు. ఈ ఆశ్రయానికి నీవు తగినవాడివి కాదు. నీ తండ్రులు తాతలు వాళ్ళు కుదిరింది కానీ నీ కుదరదు. దిక్ అనేది తిరస్కార వాక్యం అన్న. అట్లా అంత కోపంగా అంత గట్టిగా రాముడు దిక్ అనే మాట్లాడటం, అంతతో రామచంద్రునితో జాబాలి ఇట్లని ఒక్కసారిగా జాబాలి ఉలిక్కిపడి ఇట్లా అంటున్నట్ట. కాలము చేత నాస్తికులు ద్విజుల్, కాలము చాలా చెడ్డది ప్రకామ తపస్సముపేత, వట్టి వాచాలపనంబు చేసి తినా చయ్యన నీ వరుదెంతు వంచు. ఈ కాలము నాస్తికోక్తులకు కల్పక కాలము నీవు రానిచో. వెంటనే జాబాలి ఇప్పటివరకు తను అట్లా మాట్లాడిన దానికి ఈ విధంగా దానికి క్షమాపణ వలే కాకుండా దానికి ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చిందో చెబుతున్నాడు. ఏమంటే ఈ సృష్టిలో ననాస్తికానాం వచనం బ్రవీమ్యహం, ననాస్తికోహం నచ నాస్తి కించన, సమీక్ష్య కాలం పునరాస్తికో భవం, భవేయ కాలే పునరేవ నాస్తిక అని వాల్మీకి చెప్పిన దాన్ని విశ్వనాథ వారు కాలము చేత నాస్తికులు. ఒక్కొక్క సమయంలో మనకి ఎంతటి భక్తుడైనా సరే భగవంతుడిని నువ్వు ఉన్నావో లేదో అను, ఉంటే ఎందుకు రావను, లేకపోతే ఏదో రకరకాలుగా ఆ కాలం చేత సమయంలో నాస్తికత్వం ఏర్పడుతుంది. కాలము చేతనే ఆస్తికులు, మళ్ళీ కాలమే ఆస్తికులుగా అవుతారు ద్విజులు. కాలము చాలా చెడ్డది కాబట్టి దీనికి అందరికీ కారణం కాలం, అది చెడ్డది. ప్రకామ తపస్సముపేత, రాముణ్ణి అటువంటి సంబోధనతో చేస్తున్నాడు జాబాలి. అంటే నువ్వు చాలా గాఢమైన తపస్సు చేస్తున్నవాడివి. నేను ఊరికే నోరు బారేసుకున్నానంతే, వట్టి ఆలపనంబు చేసి తిని. నేను చేసింది వట్టి వాచాలాపం. ఎందుకంటే చయ్యన నీ వరుదెంతు వంచు, చకచక నువ్వు వస్తావని నువ్వు రావాలని చేశా. ఈ కాలము నువ్వు కనుక రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అందరూ నాస్తికులు అయిపోతారు. ఈ కాలము నాస్తికోక్తులకు కల్పక కాలము నీవు రానిచో. ఇది నిజంగానే కల్పక కాలం అన్నమాట. అంటే కల్పవృక్షంలో చెప్పబడిన కాలం అన్నమాట. ఈ కాలము నాస్తికోక్తులకు, కాబట్టి నువ్వు రాకపోతే మాత్రం ఇంకా నాస్తికోక్తులకు ఇది కల్పక కాలం అవుతుంది, కల్పవృక్షం లాంటిది అవుతుంది అని అక్కడ వాల్మీకి ఇంకా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానంగా సచాపి కాలోయం ఉపాగతశనై భవేయ కాలం పునరేవ నాస్తిక ఇవి అన్నదానికి ఇది కల్పక కాలం అవుతుంది, నువ్వు రాకపోతే నాస్తికోక్తులకు కల్పకాలం అవుతుంది అని చక్కగా మంచి చమత్కారంగా చెప్పారు. అని నా కోపము తరుగని ఎట్టి రాముగని వశిష్ఠుండు పలికే సుఖంబుగాను, తాత జాబాలి ఎరుగని ద్రాబకాడు నీ అయోధ్యాభిగమన మనీష కాక. వెంటనే అప్పుడు వశిష్ఠుడు కల్పించుకున్నాడు. ఒకప్పుడు కైక మాట్లాడినప్పుడు కల్పించుకున్నాడు. ఇప్పుడు అంతా గమనిస్తూ జాబాలిని రాముడికి ఆకలేసేసరికి వెంటనే ఈయన కోపము తరుగని ఎట్టి రాముగని, ఇప్పటికి కూడా రాముడి కోపం తగ్గలేదన్నమాట. అప్పుడు అటువంటి రాముణ్ణి చూసి వశిష్ఠుడు మాట్లాడాడు, పలికే సుఖంబుగాను, నెమ్మదిగా చక్కగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, తాత జాబాలి ఎరుగని ద్రాబకాడు. జాబాలి అంటే ఎవరు అనుకుంటున్నావు?
తెలియని అధముడు అనుకుంటున్నావా? వాడేం పనికి మాలినవాడు కాదు అంటే ద్రాబ అన్నమాట. నీ అయోధ్యాభిగమన మనీషగాక, నువ్వు అయోధ్యకి రావాలి అనే దాంతో తప్ప అంతకుమించి వేరే అతనేం పిచ్చివాడు కాదు, అమాయకుడు కాదు అన్నాడు. కాదత మోదత మతముగాంచడు నీదునయోధ్య రాకకై పేదతనంబుగాని పృథివీపతి జ్యేష్ఠ కుమారుడెప్పుడుర్వీదయితుండు కావలయు పేరిమినీయది నిత్యధర్మము ఆమోదితమైన ధర్మము ప్రభుల్ మనువంశ నృపాలు రందునన్ అని. నిజంగా నాస్తికుడు కాదత మోదత మతముగాంచడు అంటే తిను సుఖపడు అనేటువంటి మతం కాదు. కాబట్టి రుణం కృత్వా ఘృతం పిబేత్తు ఇటువంటి ఆ రకం వాడు కాదు. నువ్వు అయోధ్యకి రావాలి అనేటువంటి ఆ పేదతనంతో అయ్యో ఎట్లా వస్తారా అనే ఉద్దేశంతో పృథ్వీపతి జ్యేష్ఠ కుమారుడివి కదా నువ్వెప్పుడూ నువ్వే రాజువు కావాలనే ఉద్దేశంతో ఇది ధర్మం నిత్యధర్మం అని ఆమోదిత ధర్మం అని ప్రభువులు మనువంశ పాలులు అని అక్కడి నుంచి వంశ చరిత్ర అంతా చెప్పబోతున్నాడు. అది రేపు చూద్దాం. నమస్కారం, స్వస్తి. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.